Yeah, I'm very privileged to meet you all like this once again. మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం నా అధిక్యత. So, as you already know, the topic for today. ఈ రోజు కొరకైన అంశం మీకు ఇప్పటికే తెలుసు. So, I want to begin with a few verses from First Peter, మొదటి పేతురులో నుంచి కొన్ని వచనాలతో దీన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాను. chapter 1, verses 3 to 5. You can read, brother. పేతురు రాసిన మొదటి పత్రిక 3 నుంచి 5 వచనాలు మనం చదువుకుందాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. So, these 3 verses describe a life of a Christian. ఈ 3 వచనాలు ఒక క్రైస్తవుని యొక్క జీవితాన్ని అవి వివరిస్తూ ఉంటాయి. First, God causes us to be born again. మొదటగా దేవుడు మనల్ని తిరిగి జన్మించేటట్లు చేస్తాడు. And at the end, there is a salvation that is ready to be revealed for us. అయితే కడవరి కాలమందు చివరిలో మన కొరకు బయలుపరచబడవలసిన రక్షణ అక్కడ ఉంది. And in between, there is a process, and it's a long time process. అయితే దానికి దీనికి మధ్యలో చాలా దీర్ఘకాలం జరిగే ఒక ప్రక్రియ ఉంది. That is our lifetime from the time we came to know the Lord. అది మనం ప్రభువుని తెలుసుకున్న దగ్గర నుంచి మన జీవితం అంతా కూడా. And God promised here in verse 5, we are protected by His power during this time. ఇక్కడ 5వ వచనంలో మనం చూస్తే ఇటువంటి సమయంలో మనం దేవుని శక్తి చేత కాపాడబడుచున్నాము అని ఇక్కడ చెప్పబడింది. Through faith for a salvation ready to be revealed. మరి బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మనకు కలుగునట్లు విశ్వాసము ద్వారా మనం దేవుని శక్తి చేత కాపాడబడుతున్నాం. So God is committed, and God is saving us with a particular purpose. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మనల్ని కాపాడుతూ ఆయన ఆ పనిలో ఎంతో నిబద్ధత కలిగి ఉన్నాడు. But in this process of sanctification, which is between my born again experience and the salvation that is ready to be revealed. అయితే నేను తిరిగి జన్మించిన అనుభవంలో అక్కడి నుంచి తర్వాత నేను భవిష్యత్తులో కలగబోతున్న ఆ రక్షణ ఏదైతే బయలుపరచబడబోతుందో దానికి మధ్యలో ఉన్న ఈ ప్రక్రియ, the sanctification, the process of sanctification, ఈ యొక్క పరిశుద్ధపరచబడే ఈ ప్రక్రియ, it's not easy. అది అంత సులువు కాదు. God never promised that it will be easy. అది సులువుగా ఉంటుంది అని దేవుడు ఎన్నడూ వాగ్దానం చేయలేదు. But God promised it. కానీ దేవుడు వాగ్దానం చేశాడు. And He promised that He will protect us so that we will end up in that salvation at the end. ఆయన ఏం వాగ్దానం చేశాడంటే చివరిలో కలగబోయే ఆ రక్షణలో మనం ఉండాలని ఆయన మనల్ని కాపాడుతానని వాగ్దానం చేశాడు. And there is something that I have to do in that. అయితే ఇందులో నేను చేయవలసింది ఒకటి ఉంది. It says in same verse 5, through faith. అయితే 5వ వచనంలో చెప్పబడుతుంది విశ్వాసము ద్వారా. See, it is like if you take a train, for example. అది ఎలా ఉంటుందంటే ఉదాహరణకి ఒక ట్రైన్ తీసుకుంటే, so the engine has a lot of power. ఆ ఇంజిన్ కి ఎంతో శక్తి ఉంటుంది. But the bogies, the coaches doesn't have any power, but they have the capacity to move. అయితే వెనకాల ఉండే ఆ బోగీలకి, ఆ కోచ్లకి అవంతటా అవి వాటికి శక్తి ఉండదు కానీ కదిలే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. But they can't do on their own. They can't move on their own. కానీ అవంతటా అవి ఏమీ చేయలేవు, అవంతటా ముందుకు కదలలేవు. But if you see, there is a link between the
engine and the coaches behind it. అయితే మనం గనక చూస్తే ఆ ఇంజిన్ కి వెనకాల ఉన్న కోచ్లకి మధ్యలో లింకులు ఉంటాయి. So that link is nothing but our faith in God's power. ఆ లింక్ అంటే ఏదో కాదు, దేవుని శక్తి మీద మనం ఉంచుతున్న విశ్వాసము. That's why Bible always says through faith. అందుకే బైబిల్ ఎల్లప్పుడూ ఏం చెప్తుందంటే విశ్వాసము ద్వారా. Because God's power is there. In this example, the engine. మరి ఇక్కడ చూసినట్లయితే ఇంజిన్ మాదిరి వలె దేవుని యొక్క శక్తి అక్కడ ఉంది. I am there like a coach who has the ability to move, but I can't move with my own strength. అయితే ఇక్కడ కోచ్ మాదిరిలాగా, ఆ భోగి మాదిరిలాగా నేనున్నాను, కదలగలిగే సామర్థ్యం ఉంది, కానీ నేను కదిలే శక్తి నాకు లేదు, బట్ కదిలే సామర్థ్యం ఉంది. So all I need is that link. I can receive that power if that link is there. అయితే నాకు కావాల్సిందల్లా ఏంటంటే నేను విశ్వాసం ద్వారా ఆ లింక్ అనే విశ్వాసం నేను కలిగి ఉంటే ఆ శక్తిని బట్టి నేను కదలగలుగుతాను. See, let's look at 2 Peter. పేతురు రాసిన 2వ పత్రికను ఒకసారి మనం చూద్దాం. So God here, verse 4 says, He has granted to us His precious, magnificent promises so that by them you may become partakers of the divine nature. అయితే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానం అనుగ్రహించున్నాడు. ఎందుకంటే చివర్లో చూస్తే దేవ స్వభావనందు మనం పాలువారగునట్లు ఆయన అనుగ్రహించాడు. So by the promises, by them you may become partakers of the divine nature. ఆ వాగ్దానముల ద్వారా మనము దేవుని స్వభావంలో పాలువారమగగలము. So what is my link, the source? What is my source for my faith? మరి నా విశ్వాసానికి మూలం ఏంటి? దేని మీద నేను నా విశ్వాసం ఆధారపడాలి? So by these magnificent and precious promises. ఈ అమూల్యములను అత్యధికములైన ఈ వాగ్దానాల మీద నా విశ్వాసం ఆధారపడాలి. So when I have faith, I can get connected to the power of that engine, power of God. ఎప్పుడైతే నాకు విశ్వాసం ఉంటుందో అప్పుడు ఆ ఇంజిన్ అయిన దేవుని యొక్క శక్తికి నేను సంబంధాన్ని కలిగి ఉంటాను. So not only that, if we look at 2 Corinthians chapter 1. మాత్రమే కాదు, 2వ కొరింథీయులకు 1వ అధ్యాయం కూడా మనం ఒకసారి చూస్తే verse 20. 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఆమేన్ అని ఉన్నవి. As many as are the promises of God. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు, not just some or most of them, but as many as are the promises of God, in Him they are yes. అయితే కొన్ని కాదు, దేవుని వాగ్దానం ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఆయన యందు అవును అన్నట్టుగానే ఉన్నవి. Let's try to understand this. I'll give you another example, illustration. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా మీకు ఇస్తాను. For example, I made a promise to you. ఉదాహరణకి నేను మీకు ఒక వాగ్దానం చేశాను అనుకోండి. So who is responsible to fulfill the promise? You are responsible or I am responsible? ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఎవరు బాధ్యత కలిగి ఉన్నారు? మీరా లేకపోతే నేను ఆ వాగ్దానం చేసిన నేనా? I am the one who has responsibility to fulfill that promise. ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి బాధ్యతను కలిగి ఉన్నవాడిని నేనే. So now the initiative comes from me. కాబట్టి దీని యొక్క ఆరంభం అంతా కూడా నా నుంచే మొదలవుతుంది. So now let's say I told you that I'll buy you some gift, something, maybe a phone or something. ఉదాహరణకి నేను మీతో ఈ మాట ఇచ్చాను అనుకోండి, నీకు ఒక ఫోన్ కొంటాను అని చెప్పి ఏదో మాట ఇచ్చాను అనుకోండి. So now will I expect you to pay for that phone? మరి ఇప్పుడు ఆ ఫోన్ కి డబ్బులు మీరు చెల్లించాలని నేను ఏమైనా ఆశిస్తూ ఉంటానా? No, definitely not. లేదు, ఎంత మాత్రం కాదు. I will pay for that. నేనే దాని కొరకు డబ్బులు చెల్లిస్తాను. So the one who promises is the one who pays the price.
to fulfill ఈ it. యొక్క ఎవరైతే వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానం చేసిన వ్యక్తే దాన్ని నెరవేర్చడానికి కూడా బాధ్యత కలిగి ఉంటాడు. So God also made promises and he also paid the price. అయితే దేవుడే వాగ్దానాలు చేసింది, ఆయన దాని కొరకని వెలను కూడా చెల్లించేశాడు. So what is that price? We know that Jesus Christ is the price that he paid. మరి ఆ వెల ఏంటో మనకు తెలుసు, యేసుక్రీస్తే ఆ వెలను చెల్లించాడు ఆయనే. See, we humans sometimes make promises without realizing, the cost behind it. మనం మానవులంగా దాని వెనకాల ఎంత వెల ఉందో తెలియకుండానే కొన్ని ప్రమాణాలు చేసేస్తూ ఉంటాం. Sometimes we do that, and when we realize, oh, this is expensive, so we are not sure whether we should really fulfill it or not. అయితే మనం ఆ మాట ఇచ్చేసిన తర్వాత, అబ్బో ఇది చాలా ఖరీదుతో కూడింది ఇది మరి అని చెప్పి ఆలోచించి దాన్ని మనం నెరవేరుస్తామో లేదో కూడా మనకి అంత నిశ్చయంగా తెలియదు. But God is not like that. కానీ దేవుడు అలా ఉండడు. If he promise, and he will keep his word. ఆయన గనక వాగ్దానం చేస్తే ఆయన తన మాటను నిలబెట్టుకుంటాడు. Not only that, because he is not a man to lie, not only that, he paid the price also, however the great that may be. అంత మాత్రమే కాదు, ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కాదు. దానికి ఎంత వెల చెల్లించాలో ఆ వెల అంతటిని కూడా చెల్లించేశాడు. He paid a great price in Christ Jesus. క్రీస్తునందు ఆయన ఎంతో గొప్ప వెల చెల్లించాడు. That is why this verse in 2 Corinthians 1:20 says, as many as are the promises of God, in him they are yes. అందుచేత ఈ కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 1:20 దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్ని కూడా క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నాయని చెప్తుంది. So another verse, well-known verse, Romans chapter 8, verse 32. ఒక వచనం మనకు బాగా తెలిసిన వచనమే, రోమీయులకు రాసిన పత్రిక 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. So, for example, let's say I made a promise and I paid the price, I bought the phone. Will I hesitate to give it to you after buying? ఒకసారి ఆలోచించండి దీని గురించి. నేను మీకు ఒక మాట ఇచ్చాను, ఆ తర్వాత మాటను నిలబెట్టుకోవడానికి అది కొన్నాను, అదే తెచ్చుకున్నాను, అది ఇవ్వడానికి నేను మీకు అది ఇవ్వడానికి ఏమన్నా సంకోచిస్తానా? ఇంకా I already paid the price. Why will I hesitate to give you then? నేను ఇప్పటికే వెల చెల్లించేశాను, అప్పుడు మరి వెల చెల్లించి కొనేసి నా దగ్గర ఎందుకు పెట్టుకుంటాను, మీకు ఇవ్వకుండా నేను సంకోచిస్తానా? So will God do that? If being a man, if I don't do that, will God do that? ఒక మనిషిగా, ఒక మానవునిగా నేనే అది చెయ్యకపోతే దేవుడు అలా చేస్తాడు అనుకుంటున్నారా? God promised and he paid the great price that is involved there. దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నిలబెట్టుకోవడానికి చెల్లించాల్సిన గొప్ప వెలను కూడా చెల్లించేశాడు. Will he not give it to you? అంత చేశాక అది మీకు ఇవ్వడా? So never doubt in God's promises. కాబట్టి ఎన్నడూ దేవుని వాగ్దానాలను సందేహించద్దు. So this is the first thing I have to remember, that God is committed. God is on my side. God is more than willing to fulfill the promises that he made. కాబట్టి దేవుడు ఆయన చేసిన వాగ్దానాల్ని నెరవేర్చే విషయంలో ఆయన ఎంతో కట్టుబడి ఉన్నాడు. ఆయన నా పక్షానే ఉన్నాడు, అది చేస్తాడు అనేది మనం తెలుసుకోవాలని ఈ మొదటి విషయం నేను చెప్పాలనుకున్నాను. Yeah, this is the first thing I have to remember in my effort to fight against discouragement. నిరుత్సాహానికి వ్యతిరేకంగా నేను చేసే పోరాటంలో నేను గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం ఇది. The second thing, I need to understand the cause of discouragement. తర్వాత రెండవది నేను అర్థం చేసుకోవాల్సింది, ఈ యొక్క నిరుత్సాహానికి కారణం ఏంటి? So 99% the cause of discouragement is looking inward. 99% నిరుత్సాహానికి కారణం ఏంటంటే మన లోపలికి మనం చూసుకోవడం. We are looking in the wrong direction. మనం తప్పుడు వైపు మనం చూస్తూ ఉన్నాం. So like I gave you that, so the coach can move, but it doesn't have the power. So coach is saying to him itself, saying that, oh, I don't have power, I don't have power, how will I move forward? అయితే ఆ భోగి, ఆ కోచ్
అది కదలగలదు కానీ కదలడానికి తన దగ్గర శక్తి లేదు. కాబట్టి నా దగ్గర శక్తి లేదు, నా దగ్గర శక్తి లేదు, నేను ఎలా కదలగలను, నేను ఎలా కదలగలను అని తనతో తాను చెప్పుకుంటూ ఉంటుంది. And that causes discouragement because we are often confronted with failure in our walk with the Lord. అది మనకెంతో నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రభువుతో మనం నడిచే ఆ యొక్క నా నడకలో ఎన్నో ఆ ఓటములు మనం చూస్తూ వచ్చాం గనక. So let's take another example. If I'm driving a car on a highway, ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. నేను ఒక హైవే మీద ఒక కార్ నడుపుతున్నాను అనుకోండి. so 99% of the time I should be looking in the front. 99% నేను ఎదురుగానే చూస్తూ ఉంటాను. Only 1%, only when it is really necessary, I have to look into that rear view mirror. 1% మాత్రమే అవసరమైనప్పుడే ఆ వెనక కనిపించే అద్దాన్ని నేను చూస్తాను. So if I look into that mirror too long, it's very dangerous. నేను ఆ యొక్క వెనక ఏమొస్తున్నాయో కనిపించే ఆ మిర్రర్ లోకే ఎక్కువసేపు చూస్తున్నాను అనుకోండి, అది ఎంతో ప్రమాదకరం. Do you know why you are discouraged today? మరి ఈ రోజు ఎందుకు నువ్వు నిరుత్సాహంలో ఉన్నావో తెలుసా? Instead of looking into God's promises, you are looking into yourself too long. దేవుని యొక్క వాగ్దానాల వైపు చూడడానికి బదులుగా నువ్వు చాలా సేపు నీ వైపే నువ్వు చూసుకుంటూ ఉన్నావు. I remember in my life I have been saved from many accidents just even after looking little longer into the rearview mirror. I realized even if I look 1 second longer than required, what a tragedy it can become when you are driving a car on the road. మరి నా జీవితంలో జరిగిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. మనం కార్లో ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎక్కువసేపు అవసరమైన దానికంటే 1 సెకండ్ ఎక్కువైనా సరే మన వెనకాల కనిపించే ఆ మిర్రర్ చూస్తూ ఉంటే అది ఎంతో ప్రమాదకరం. So today, if I'm discouraged, I can say 99% it is because you looked into yourself too long. ఒకవేళ ఈ రోజు నేను నిరుత్సాహపడుతూ ఉన్నట్లయితే దాన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు అంటే నువ్వు 99% నీ లోపలికే ఎక్కువసేపు చూసుకుంటూనే ఉన్నావు. So don't look at your own ability. నీ సొంత సామర్థ్యాల వైపే నువ్వు చూసుకుంటూ ఉండద్దు. Look to God's promises all the time. ఎల్లప్పుడూ దేవుని వాగ్దానాల వైపే చూస్తూ ఉండండి. So we saw in 2 Peter chapter 1, by them I will partake of God's nature. 2 పేతురు మొదటి అధ్యాయం మనం చూసాం, వాటిని బట్టి నేను దేవ స్వభావంలో పాలుపంచుకుంటాను. See, it is not my failure that is my hindrance. చూడండి, నాకు అడ్డంగా ఉన్నది నా యొక్క ఓటములు కాదు. The hindrance is that I don't have faith to get up and walk. ఇక్కడ అడ్డంగా ఉన్నది ఏంటంటే లేచి నడవడానికి నా దగ్గర విశ్వాసం లేకపోవడం. See, it's not my failure that displeases the Lord, but my unbelief. మరి నా యొక్క ఓటమి దేవుణ్ణి అసంతోషం గురి చేయదు కానీ నా యొక్క లేచి నేను నడవకపోవడం, నా అవిశ్వాసము, నా అపనమ్మకమే దేవునికి బాధను కలిగిస్తుంది. Bible says without faith it is impossible to please God. బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసం లేకుండా దేవుని సంతోషపరచడం అసాధ్యము అని. So that's what displeases the Lord, not my failure necessarily. కాబట్టి అదే దేవుణ్ణి బాధ పెడుతుంది, అంతేగాని నా ఓటమి కాదు. We know that Peter committed a terrible sin. మనకు తెలుసు పేతురు చాలా ఘోరమైన పాపం చేశాడని. Jesus said, if you deny me before men, I will deny you before my Father. యేసే ఏం చెప్పాడంటే, మనుషులు ఎదుట నువ్వు నన్ను తెలియదని నువ్వు అంటే నేను నా తండ్రి ఎదుట నువ్వు నాకు తెలియదని నేను చెప్తాను, ఎరుగునని చెప్తాను అని అన్నాడు. You know who committed that sin? Not Judas Iscariot, but Peter committed that sin. ఆ పాపం ఎవరు చేశారో తెలుసా? ఇస్కరియోతోదా కాదు, పేతురు చేశాడు. But God was able to restore Peter who committed such a terrible sin. కానీ అటువంటి ఘోరమైన పాపం చేసిన పేతుర్ని దేవుడు మరలా తిరిగి తన దగ్గర తెచ్చుకోగలిగాడు. Because it's not the sin that he committed that separated him. God is looking at his heart. అయితే తను చేసిన పాపము తనని దూరం చేయలేదు కానీ దేవుడు తన హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. So it's not the action that will separate you from the Lord, but your attitude behind that action. So what you do about it after you fall. కాబట్టి
నీ చర్యను బట్టి నువ్వు ప్రభువుకు దూరంగా వెళ్ళిపోవు గాని ఆ చర్య వెనకాల ఉన్న నీ వైఖరి ఎలా ఉంది అనే దాన్ని బట్టే అది ఆధారపడి ఉంటుంది. Can you say, Lord, I might have failed, but you will help me because you promised? మీరు చెప్పగలరా, ప్రభువా నేను ఇక్కడ ఓడిపోయాను, కానీ నువ్వు నాకు సహాయం చేస్తానని చెప్పావు, నీ వాగ్దానం చేసావు గనక నువ్వు నాకు సహాయం చేస్తావు. Okay, that's the first time that Peter messed up so bad. అది మొదటిసారి పేతురు ఆ విధంగా ఎంతో ఘోరంగా పాడు చేసుకున్నాడు. So let's look at a verse in Acts chapter 5. మనం అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో ఒక వచనాన్ని చూద్దాం. Verse 3, we know the story that Ananias and Sapphira comes to Peter with some money. ఇక్కడ 5వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే ఈ కథ మనకు తెలుసు. అననీయ సప్పేరాలు కొంత డబ్బుతో పేతురు దగ్గరికి వచ్చారు. So Peter said, Ananias, why has Satan filled your heart to lie to the Holy Spirit? మరి పేతురు అంటూ ఉన్నాడు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించాడు అని అడుగుతున్నాడు. And verse 4, end of it says, why is it that you have conceived this deed in your heart? You have not lied to men, but to God. అయితే 4వ వచనం చివరిలో చూస్తే ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావని వానితో చెప్పాను. See, we know what happened. They were dropped dead. మరి ఏం జరిగిందో మనకు తెలుసు, వాళ్ళు అలా పడి చనిపోయారు. So God judged them for their hypocrisy. వారి యొక్క వేషధారణ విషయమే దేవుడు వారిని తీర్పు తీర్చాడు. Their attitude of lying and వారి యొక్క అబద్ధాల యొక్క వైఖరిని బట్టి. so see, it happened through Peter. I mean, God has judged these two people through Peter. ఇక్కడ మనం చూస్తే వీరిద్దరిని దేవుడు పేతురు ద్వారా వాళ్ళని తీర్పు తీర్చాడు దేవుడు. Basically, the Peter is the one who exposed them. అక్కడ మనం చూస్తే పేతురే వాళ్ళని ఆ బట్టబయలు చేసినట్లుగా మనం చూస్తాం. So now let's turn to Galatians chapter 2. ఇప్పుడు మనం గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. Can you read from verses 11 to 13, brother? 11 నుంచి 13 వచనాలు చదువుకుందాం. అయితే కేఫా అంతియోకుకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషము వేసుకొని గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయాను. Look at this. This is such a serious thing. ఇది చూడండి, ఇది ఎంత తీవ్రమైన విషయం. ఇక్కడ What is the sin? ఇక్కడ ఉన్న పాపం ఏంటిది? Peter, fell into this hypocrisy. పేతురు ఇక్కడ ఈ వేషధారణలో పడిపోయాడు. He stood condemned ఇక్కడ తను అపరాధిగా తీర్పు తీర్చబడ్డాడు because of hypocrisy. వేషధారణ కారణాన్ని బట్టి. Not just that, he caused other Jews to stumble in the same sin. అంత మాత్రమే కాకుండా మిగతా యూదులు కూడా అదే పాపంలో పడిపోయేటట్టుగా చేశాడు. And it says even Barnabas was carried away by their hypocrisy. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే వారి యొక్క వేషధారణ చేత, మాయ వేషం చేత బర్నబా కూడా మోసపోయాడని మనం ఇక్కడ చూస్తున్నాం. But Peter did not drop dead. అయితే ఇక్కడ పేతురు అయితే పడిపోయి చచ్చిపోలేదే. Is God partial? దేవుడికి ఏమైనా పక్షపాతమా? So it's not your sin that is, separating you. మరి ఇక్కడ నిన్ను That is hindering you. ఇక్కడ నిన్ను అడ్డగిస్తుంది నీ పాపము కాదు అనే విషయాన్ని మీరు గుర్తిస్తున్నారా? It is your attitude towards it. Can you say, Lord, I might have failed, but I believe? ఇక్కడ నీ వైఖరి ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఒకవేళ పాపం చేసినప్పటికీ నీ వైఖరి ఎలా ఉంది? ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పగలరా? See, hypocrisy, Jesus, condemned it so much. If you go and read Matthew chapter 23, you will see. So he will say, woe unto you, scribes, Pharisees. And he calls them, you sons of hell, you brood of vipers. And in another place he tells, these hypocrites will go to hell. మరి చూస్తే యేసయ్య వేషధారణ గురించి ఎంత ఎక్కువగానే మాట్లాడాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం కనుక మనం చూస్తే అక్కడ
శాస్త్రులారా పరిసయ్యులారా మీకు శ్రమ, అయ్యో మీకు శ్రమ అని ఎన్నో మాటలు చెప్తూ మీరు నరక పాత్రులు, లేకపోతే మీరు సర్ప సంతానము, ఇలాంటి ఎన్నో మాటలు చెప్తూ ఉన్నాడు. But none of us also can say, I am without hypocrisy, but God can help us. అయితే మళ్ళీ ఎవరూ కూడా నేను వేషధారణ లేకుండా ఉన్నాను అని చెప్పలేము, కానీ దేవుడు మనకు సహాయం చేయగలడు. It's not that, whether it's my heart attitude, whether I want to pursue that life that God is offering me. దేవుడు నాకు అనుగ్రహిస్తూ ఉన్న ఈ యొక్క జీవితాన్ని అనుసరించడానికి నేను ఇష్టపడుతున్నానా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ. So remember that it's not, it is my lack of faith, it is unbelief that is hindering me. కాబట్టి ఇది గుర్తుంచుకోండి, విశ్వాసంలో కొరతగా ఉండడం లేకపోతే అపనమ్మకాన్ని కలిగి ఉండడమే ఇక్కడ పెద్ద సమస్యగా ఉంది. Instead of looking at promises, looking to myself too long will discourage me. వాగ్దానాల వైపు ఎక్కువసేపు చూడకుండా నా వైపే నేను ఎక్కువసేపు చూసుకుంటే అది నన్ను నిరుత్సాహపరుస్తుంది. Corrie ten Boom said like this: కోరి టెన్ బూమ్ గారు ఇలా చెప్పారు, if you are worried or depressed about your sin, that means you are hearing it from the wrong person. నీ యొక్క పాపాన్ని బట్టి నువ్వు చింతిస్తూ ఉన్నట్లయితే నువ్వు అది ఒక తప్పుడు వ్యక్తి నుంచి వింటూ ఉన్నావు. That means if you are condemned, if you feel condemned because of your failure, it is not from the Holy Spirit, it is from the devil. మరి నీవు చేసిన పాపాన్ని బట్టి నువ్వు అక్కడ నేరారోపణలోనికి వెళ్ళిపోతూ ఉన్నట్లయితే అది పరిశుద్ధాత్మ నుంచి రావట్లేదు, కానీ అపవాది నుంచి వస్తుంది అని చెప్పింది. Because Holy Spirit convicts only. ఎందుకంటే Yeah, go ahead. పరిశుద్ధాత్ముడు కేవలం ఒప్పిస్తాడు, He will not condemn. ఆయన నేరారోపణ చేయడు మన మీద. So when Holy Spirit convicts, you want to go to the Lord. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పించినప్పుడు మనం ప్రభు దగ్గరికి వెళ్తాం. But if you feel condemned, be assured that you are hearing it from the wrong person, you are hearing it from Satan. కానీ మీరు ఒకవేళ నేరారోపణ చేయబడుతూ అలా అపరాధ భావంలోకి వెళ్ళిపోతూ ఉంటే మీరు అది తప్పుడు వ్యక్తి దగ్గర నుంచి, అంటే అపవాది నుంచి వింటున్నారన్న విషయాన్ని గుర్తించండి. No wonder you go into discouragement. మీరు నిరుత్సాహంలోకి వెళ్ళడంలో ఏం ఆశ్చర్యం లేదు ఇంకా. So Bible says God is a God of encouragement. బైబిల్ ఏం చెప్తుంటే దేవుడు ప్రోత్సాహానికి దేవుడై ఉన్నాడు అని చెప్తుంది. If you, whenever you feel discouraged, go to God. మీరు ఎప్పుడైనా నిరుత్సాహంగా మీకు అనిపిస్తే దేవుడి దగ్గరికి వెళ్ళండి. And yeah, I hope to share probably a few practical things to fight against the discouragement. ఈ నిరుత్సాహానికి వ్యతిరేకంగా పోరాడడానికి కొన్ని అభ్యాసాత్మకమైన ప్రాక్టికల్ గా ఉపయోగపడే కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. The first thing is be willing to be encouraged. మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రోత్సహించబడడానికి సిద్ధంగా ఉండండి, ఇష్టపడండి. See, David, you know the story in David's life that once in his life that all his property, wives, children, everyone was taken captive. మరి దావీదు యొక్క జీవితంలో మరి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, ఒకనొక సమయంలో తన యొక్క ఆస్తి, తన పిల్లలు, తన భార్యలు అందరూ తన దగ్గర నుంచి తీసివేయబడ్డారు. So they wept so much, and all his followers were trying to stone him to death. మరి వాళ్ళంతా ఏడుస్తూ ఉన్నారు, తను అనుసరించే వాళ్ళందరూ కూడా రాళ్ళతో కొట్టి అతను చంపాలని ఎంతో ప్రయత్నించారు. They were considering that. దాన్ని అలా చెయ్యాలనే ఆలోచన కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. But what David did, he encouraged himself in the Lord. అయితే దావీదు ఏం చేశాడో తెలుసా? ప్రభువునందు తను తాను ప్రోత్సహించుకున్నాడు అని మనం చూస్తాం. So be willing to be encouraged. That's the first thing. కాబట్టి ప్రోత్సహించబడడానికి ఇష్టపడండి, సిద్ధంగా ఉండండి. So go to God, because God is a God of encouragement. మన దేవుడు ప్రోత్సాహానికి దేవుడు అన్నాడు కనుక దేవుని దగ్గరికి వెళ్ళండి. And meditate on God's promises. దేవుని వాగ్దానాల మీద మీరు ధ్యానించండి, దేవుని వాగ్దానాలు ధ్యానించండి. If we look at Romans chapter 15, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం గనుక మీరు చూస్తే verse 5, it says, God who gives perseverance and encouragement.
ఇక్కడ మనం చూస్తే రోమిలికి రాసిన పత్రిక 15 అధ్యాయం 5వ వచనంలో ఆ, ఓర్పునకు చివరిలో ఉందండి, 5, 6 కలిపి, ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించును గాక. So the perseverance means it is the ability to keep going even though, the circumstances are not supportive. ఇక్కడ ఓర్పు అంటే అర్థం ఏంటంటే చుట్టూ ఉన్న పరిస్థితులు సహకరించకపోతున్నప్పటికీ కూడా దాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళడానికి ఉండేది ఆ యొక్క సహాయం. So God is the one who gives perseverance and encouragement. So go to God. కాబట్టి ఆ యొక్క ఓర్పును, ఇక్కడ తెలుగులో ఆదరణ అని ఉంది, ఆ యొక్క ప్రోత్సాహాన్ని ఇచ్చేది దేవుడే గనక ఆయన దగ్గరికి వెళ్ళండి. Now, if you look at verse 4, it says the same thing about scriptures. Through మరి perseverance and the encouragement of the scriptures, we might have hope. అయితే 4వ వచనంలో చూస్తే ఇవే 2 మాటలు మరలా లేఖనాల గురించి అక్కడ చెప్పబడుతున్నాయి. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై ఉంది. So meditate on God's word. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి, especially his promises. ప్రత్యేకంగా ఆయన యొక్క వాగ్దానాలని. Don't be so proud and say I am like this and I am like that, when God's word says, this is what I will do for you. I have great plans for you. మరి నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను అని మీరు చెప్పొద్దు. దేవుడేమో నీ కొరకు ఇంత గొప్ప ప్రణాళికలను, ఇటువంటి గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నానని చెప్తున్నాడు. ఆ మాటను వినండి. So I have numerous times I have found strength when I felt down or when I felt dry. I didn't even know where to start, but I opened my Bible and I read through some scriptures, and I have seen that God refreshed me and spoke to me and lifted my spirit. అయితే నేను లోపల ఆ నిరుత్సాహంతో ఆ యొక్క ఎండిపోయిన స్థితిలాగా నాలో ఉన్నప్పుడు, నేను కృంగినప్పుడు, నాకు ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలో తెలియదు. కానీ అప్పుడు ఆ సమయాల్లో నేను బైబిల్ తీసి లేఖనాలు తీసి చదువుతున్నప్పుడు ఏదో ఒక లేఖనం నుంచి ప్రభు నాతో మాట్లాడి మరలా నన్ను తెప్పరిల్ల చేసి నన్ను ప్రోత్సహిస్తూ ఉంటాడు. You don't even have to go to a specific book or specific scripture. Go to God's word and open it and start reading. మీరు ఏదో ఒక పుస్తకం దగ్గరకో లేకపోతే ఏదో వేరే చోటకో వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మీ బైబిల్ తీసి మీరు ఆయన మాటలు చదవడం మొదలు పెట్టండి. I guarantee you that God will give encouragement through the scriptures. లేఖనాలలో నుండి దేవుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తాడనే గ్యారంటీ నేను ఇవ్వగలను. Few other practical things that you can do is you can seek fellowship. ఇంకొన్ని మీరు చేయగలిగే అభ్యాసాత్మక విషయాల్లో ఒకటి ఏంటంటే సహవాసం. So especially ask for the testimony of others. ప్రత్యేకంగా ఇతరుల యొక్క సాక్ష్యం కొరకు అడగండి. So hopefully he'll also ask your testimony. మరి అతను కూడా మీ సాక్ష్యాన్ని అడుగుతాడని నేను ఆశిస్తున్నాను. So when you share your testimony, you realize, God will, bring back that faith in your heart. మీ యొక్క సాక్ష్యాన్ని మీరు పంచుకున్నప్పుడు మీరు ఏం గుర్తిస్తారంటే మరలా తిరిగి దేవుడు అటువంటి విశ్వాసాన్ని మీకు తీసుకొస్తాడని మీరు నమ్ముతారు. It has happened to me many times. అది నా జీవితంలో అనేక సార్లు జరిగింది. Even if the other person doesn't ask, you can even say, can I share my testimony? It's okay. అవతల వ్యక్తి అతను అడగకపోయినా సరే మీరు అడగచ్చు, నేను నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవచ్చు అని మీరు అడగచ్చు. And God will encourage you, not only the other person. ఆ వ్యక్తిని మాత్రమే కాదు, దేవుడు మిమ్మల్ని కూడా ప్రోత్సహిస్తాడు. And another thing you can do is try to recall the last instance that the Lord spoke to you in your heart powerfully and encouraged you. మరి ఇంకొక విషయం ఏంటంటే దేవుడు మీతో మాట్లాడి శక్తివంతంగా మాట్లాడి మిమ్మల్ని ప్రోత్సహించిన ఆ చివరి అనుభవం ఏదైతే ఉందో అదొకసారి మరలా జ్ఞాపకం చేసుకోండి. And you keep reminding yourself that, and I can tell you that you will be lifted up. మరి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. అప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఎంతో ప్రోత్సహించబడతారు. Yeah, these are the few things I wanted to share. Hope it has been helpful. May the Lord help all of us. Thank you. మరి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకున్నాను. ఇవన్నీ మీకు సహాయపడతాయని నేను ఆశిస్తున్నాను. ప్రభు మనందరికీ సహాయం చేయనుగా.